మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్కి జనసేనను ఎదుర్కొనే దమ్ము లేదని కనపర్తి మనోజ్ కుమార్ తెలిపారు. గుమ్మడి నర్సయ్యను ఆదర్శంగా తీసుకుని రాజకీయం చేస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని హితో పలికారు. వంశీ అనే వ్యక్తి జనసేనను వీడి వైసీపీలో చేరినట్లు తప్పుడు వార్తలు వచ్చాయన్నారు. కల్లూరు వంశీ అతని కుటుంబ సభ్యులంతా కూడా వైసీపీకి చెందినవారే అని, హుందాగా రాజకీయం చేయకుండా సొంత పార్టీ కార్యకర్తలకు కండువాలు వేస్తున్నారని ఆక్షేపించారు. గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం 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 అని పవన్ కళ్యాణ్ గారి మీద సవాలు విసిరారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన యుద్ధానికి చివరికి 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. అయినా సరే వారి వైఖరి మార్చుకోకుండా ఈరోజు సాక్షి పేపర్లో పాకల గ్రామానికి చెందిన కల్లూరి వంశీ అనే వ్యక్తి జనసేన పార్టీ నుండి వైసీపీ పార్టీలో చేరినట్టు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు పేపర్లో తప్పుడు వార్తలు ప్రకటించారు. చూడండి, ఈ కల్లూరి వంశీ అనే వ్యక్తి అతనుగానే వారి కుటుంబ సభ్యులుగానే వైసీపీ పార్టీ. దానికి ఆధారాలు చూడండి. గతంలో వరకుటి అశోక్ బాబు పుట్టినరోజు వేడుకలు దగ్గరుండి చేస్తున్నాడు. అతను ఫేస్బుక్ చూస్తే మొత్తం ఆధారాలు కనిపిస్తాయి. మేము తెలంగాణ రాష్ట్రంలో 5 సార్లు ఎమ్మెల్యే అయిన గుమ్మడి నర్సయ్య గారిని ఆదర్శంగా తీసుకొని నేను కొండేపు నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నాను. గుమ్మడి నర్సయ్య లాంటి నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఈ ఆదిమూలపు సురేష్ గారు ఇటువంటి తప్పుడు వార్తలు ప్రకటిస్తున్నారు. సిగ్గుండాల కొంచెమైన మీకు, బుద్ధుండాల కొంచెమైన మీకు, మీ పార్టీ సభ్యుని, మీ పార్టీ కార్యకర్తని మెడలో కండవేసి జనసేన పార్టీ అని చెప్పేసి తప్పుడు వార్తలు మీ సాక్షి పేపర్లో ప్రచురిస్తారా? గతంలో కూడా ఇటువంటి వార్తలు ఎన్నో వచ్చాయి. ఇకనైనా సరే మీ వైఖరి మార్చుకోవాలి. మీకు గతంలోనే చెప్పాం, మా దగ్గర చిత్రగుప్తుడి దగ్గర ఉన్నటువంటి ప్రజల పాప పుణ్యాల బుక్ ఏ విధంగా ఉందో కొండేపు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల యొక్క ప్రతి ఒక్క చిట్టా పొద్దు మా జనసేన ఖాతా బుక్ లో ఉంటుంది. మంత్రి గారు ఏదో హుందాగా రాజకీయం చేస్తారనుకున్నాం కానీ ఇటువంటి దిగ్గజారుడు రాజకీయం చేస్తారని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. కొండేపు నియోజకవర్గంలో చాప కింద నీరులాగా దినదినాన జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుంది. ప్రజల్లో ఎక్కడ లేని ఆదర అభిమానాలు పొందుతుంది. అటువంటి జనసేన పార్టీ మీద బురద చల్లడానికి ఇటువంటి నీచపు రాజకీయాలు చేస్తారా మీరు? సిగ్గుగా ఉంది మాకైతే. మీకు కొంచెం సిగ్గు అనిపించట్లేదా? మా పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తారా మీరు? మీ పార్టీ కార్యకర్త మెడలో మీ వైసీపీ కండవ కప్పి చివరికి జనసేనను ముద్రేస్తారా? సిగ్గుండాలి మీకు.